సంతోషం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 23వ డివిజన్, ఆ డివిజన్ కార్పొరేటర్ ఒరిస్సా శ్రీనివాసులరెడ్డి, మాజీ కార్పొరేటర్ పుల్లారెడ్డి, అదేవిధంగా ఆ డివిజన్లో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాదాపు 90% మంది ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. వారందరినీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా స్వాగతిస్తూ, వాస్తవం చెప్పాలంటే వీళ్ళందరితో వ్యక్తిగతంగా అనేక సంవత్సరాలుగా నాకు అనుబంధం అంతా కూడా ఉంది. రాజకీయ భేదాభిప్రాయాల్లో భాగంగా ఎన్నికల వేళ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు. నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేయడం జరిగింది. ఈరోజు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో అన్ని రకాల పరిస్థితులు అందరికీ తెలిసిన పరిస్థితే. రాష్ట్రం అంతా కూడా ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుల, జిల్లా పరిషత్ చైర్మన్ల, మేయర్ల, మున్సిపల్ చైర్మన్ల, కార్పొరేటర్ల, కౌన్సిలర్ల, సర్పంచ్ల, ఎంపీటీసీల, మండలాధ్యక్షుల, జడ్పీటీసీల తేడా లేకుండా అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరేదానికి ముందుకు వస్తూ ఉన్నారు. అందులో భాగంగా వారందరినీ కూడా మనస్ఫూర్తిగా పార్టీలోకి స్వాగతిస్తూ ఉన్నా. అదేవిధంగా ఈ సందర్భంగా చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నా, ఎన్నికల వేళ నా కోసం, తెలుగుదేశం పార్టీ కోసం లేదా జనసేన బీజేపీ కోసం, ఆ యొక్క కూటమి కోసం కష్టం చేసిన నాయకులు, కార్యకర్తలు కూడా ఆ డివిజన్లో దండిగా ఉన్నారు. వాళ్ళ యొక్క గౌరవాన్ని ఎక్కడా తగ్గనివ్వనని, వారి యొక్క ప్రయోజనాలను కాపాడుతానని, వారితో పాటు నన్ను నమ్మి ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పట్ల కూడా అందరి పట్ల గౌరవంగా, వారి గౌరవం తగ్గకుండా, పాత కొత్త తేడా లేకుండా అందరం కలిసికట్టుగా ఏకతాటి మీద నిలుచుకుని, ముఖ్యంగా 23వ డివిజన్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనే ఎక్కువ సమస్యలు ఉన్న ప్రాంతం. రూరల్ నియోజకవర్గంలో 26 డివిజన్లు ఉంటే 6 డివిజన్లలో ఎక్కువ సమస్యలు ఉన్నాయి. పెద్ద డివిజన్లు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ ఇంతకుముందు ఉన్నటువంటి పరిస్థితుల్లో అటు మాజీ కార్పొరేటర్ పుల్లారెడ్డి గారైనా, వారి సతీమణి, అదేవిధంగా మరో కార్పొరేటర్ ఒరిస్సా శ్రీనివాసులరెడ్డి గారైనా ఎంతో కృషి చేసి ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యేగా నేను కూడా నా శక్తి వంచన లేకుండా కృషి చేసి ఉన్నా. ఇదేది కూడా సరిపోయే పరిస్థితి లేదు. భవిష్యత్తులో కూడా ఆ యొక్క డివిజన్కి అధికంగా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. రూరల్ నియోజకవర్గంలో 23, 24, 25 అంటే పడాలపల్లి ప్రాంతం, కల్లూరుపల్లి, కనుపర్తిపాడు ప్రాంతం, భుజనూరు ప్రాంతం, అదేవిధంగా కొత్తూరు ప్రాంతం, ఇక్కడ ఎక్కువ సమస్యలు ఉన్నటువంటి ప్రాంతాలు. అందుకు అధికారులకు కూడా పదే చెప్పడం జరిగింది, ఈ ప్రాంతాల అభివృద్ధికి నిధులు ఎక్కువ కేటాయించమని చెప్పని. ఈ సందర్భంగా ఒక్క మాట అయితే అందరికీ ఇస్తూ ఉన్నా, ఎవరైతే కష్టకాలంలో తెలుగుదేశం పార్టీలో పనిచేశారో వారి గౌరవం ఎక్కడా తగ్గదు. వారి ప్రయోజనాల విషయంలో రాజీ ప్రసక్తే లేదు. అదే రీతిలో నన్ను నమ్మి తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నటువంటి ప్రతి నాయకుడి, కార్యకర్త పట్ల కూడా అంతే గౌరవంగా ఉంటామని చెప్పని, ఎక్కడ ఆ నమ్మకాన్ని చెడగొట్టుకోవని, భవిష్యత్తులో అందరం కలిసి ఏదైతే రూరల్ నియోజకవర్గంలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో ఏ విధంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 26 డివిజన్లు, 18 పంచాయతీలు, 12 ఎంపీటీసీలు, 1 జడ్పీటీసీ, 100కు 100%, అదొక చరిత్ర. ప్రజల ఆశీస్సులతో, నాయకుల, కార్యకర్తల కష్టంతో, దేవుడి దయతో చరిత్ర. అదే చరిత్ర మళ్ళీ రూరల్ నియోజకవర్గంలో పునరావృతం కావాలా? రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు 26 డివిజన్లు, 18 పంచాయతీలు, 12 ఎంపీటీసీలు, ఎంపీపీ, జడ్పీటీసీ అన్నీ కూడా ఇటీవల జరిగినటువంటి అన్ని ఎన్నికల్లో ఎంత ఘన విజయం సాధించామో అంతే ఘన విజయం కూడా రాబోయే విషయంలో సాధించాలని చెప్పని, అందుకు నా ఒక్కడి ప్రయత్నం, నా ఒక్కడి కష్టం సరిపోదు. మీ అందరి కష్టం, మీ అందరి సహకారం, దేవుడి దయ, ఆశీస్సులు అన్నీ అవసరం. అందరి సహాయ సహకారాలతో, నాయకుల, కార్యకర్తల కష్టంతో రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని ఒక బలంగా తీర్చిదిద్ది, అంతేకాకుండా ప్రజా సమస్యల పరిష్కారం నాకు ఎంత ముఖ్యమో, అభివృద్ధి కార్యక్రమాల సాధన ఎంత ముఖ్యమో, ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు, అభివృద్ధి కార్యక్రమాల సాధనతో పాటు పార్టీ కోసం కష్టం చేసిన నాయకుడి, కార్యకర్త గౌరవం కూడా అంతే ముఖ్యం. అవన్నీ కూడా సమపాళ్లలో ముందుకు తీసుకుని పోతానని, ఎక్కడా కూడా తేడా లేకుండా సమన్వయం చేసుకుని ముందుకు సాగుతామని, ఆ డివిజన్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలు ఇప్పటికే ఉన్నటువంటి నాయకులు, అటు జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలకి ఈరోజు కొత్తగా చేరిన అందరికీ మనవి చేసేది ఒకటే, ఈ రోజు నుంచి మనం అంతా ఓ కుటుంబ వాతావరణంలో ముందుకు సాగుదాం. చిన్న విషయాల్లో ఏదైనా కూడా భిన్నమైన అభిప్రాయాలు ఉన్నా అందరం కూర్చుని మాట్లాడుకుని ఏకతాటిగా ముందుకు సాగాలని చెప్పని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ.